రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా నిర్బంధించాలనే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. కాకాని పారిపోయారనే దుష్ప్రచారం తగదని ఆయన తెలిపారు. ముందస్తుగా బెయిల్ తీసుకొని విచారణకు పూర్తిగా సహకరించాలని కాకాని భావిస్తున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరులో స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకనే ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూ బెయిల్ తెచ్చుకోలేదన్నట్లుగా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రశేఖర్ రెడ్డి. రుస్తుము ఫైనాన్స్ లో అక్రమ మైనింగ్ జరగలేదని గత ప్రభుత్వంలో అధికారులు నివేదిక ఇచ్చారని దాన్ని మార్చి కాకాని మీద తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి. కొద్ది రోజుల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుల గురించి చాలా రకాలైనటువంటి వార్తలు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు, దీనికి సంబంధించి పోలీస్ విచారణకి హాజరు కావట్లేదని, పారిపోయినాడని ఇలాంటి మాటలు అందరూ కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు. అయితే పోలీస్ గురించి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ ఎలా కేసులు పెడుతుంది, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది అనే విషయం అందరికి కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారో దానికి సంబంధించి పోలీసులు కావాల్సింది విచారణ, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్నది ఆలోచన అయితే వాళ్ళకి కాదు. వాళ్ళకి ఎంతసేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, తనని రిమాండ్కి పంపించాలా, తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుందే కానీ. ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల వీధి కుక్కలు స్వైర విహారం